ఎందుకు చేస్తావు ఎందుకు చేస్తావు తిరిగి ఘనంగా బలపడి ఎందుకు చేస్తావు బలిదానాన్ని పోరాటం అని బలపడి కడుపుల నిన్ను మోసిన తల్లి కడుపుల నిన్ను మోసిన తల్లి పురిటి నొప్పులకు ముందే జడిసి వద్దనుకుంటే భరించనంటే పుట్టేవాడివని వసలు ఈ నిజం తెలుసుకోరా ఎవరు ఒక బిడ్డకు తల్లి జన్మనిచ్చుట సాగుతాడే సావాసం నీ సంఖ్యలను విడిపించుట కొరకు చెయ్యల కనీస పోరాటం ఎందుకు చేస్తావు తిరిగి ఘనంగా భయపడి ఎందుకు చేస్తావు బలిదానాన్ని పోరాటం అని భ్రమపడి ఎందుకు చేస్తావు తిరిగి ఘనంగా భయపడి ఎందుకు చేస్తావు బలిదానాన్ని పోరాటం అని భ్రమపడి కన్నులు మూసిన కొన్ని క్షణాలకే మరచిపోతది లోకం నిన్ను తనలో నిన్ను దాచుకొనుటకు ఒప్పుకోదురా మోసిన మన్ను ఆవిరి నీవై చేరకు నిన్ను ఆత్మహత్యలకు ఆశయాలకు లేనే మనుగడా ఊపిరి వదిలి చితిపై రగిలి ఏం సాధిస్తావు మొనగాట ఎందుకు చేస్తావు తిరిగి ఘనంగా భయపడి ఎందుకు చేస్తావు బలిదానాన్ని పోరాటం అని భ్రమపడి ఎందుకు చేస్తావు తిరిగి ఘనంగా భయపడి ఎందుకు చేస్తావు బలిదానాన్ని పోరాటం అని భ్రమపడి ఈ పాడవాడిని దాంగిరాడు చెప్పు మాట అన్నాడు శంకర్ భాయ్ ప్రతి కాలేజీ పోయి పాడవాడి ఎవరు నచ్చిపోతున్నాను నిజంగా అంత ఎంకరేజ్ చేసేది నన్ను నిజంగా చాలా బాధ అనిపిస్తుంది నిజంగా ఇక్కడ చాలామంది కళాకారులు వచ్చారు మా కళాకారులకు చిన్న విజ్ఞప్తి జాంగీర్ అన్న ఒకరోజు నాకు ఫోన్ చేసి ఏడ్చుకుంటూ ఫోన్ చేసిండు మా టీంలో చిన్న చిన్న గొడవలు అయినప్పుడు నాకు ఫోన్ చేసి ఏడ్చిండు శంకర్ భాయ్ ఇట్లా అంటే అన్న నువ్వు చిన్న చిన్న విషయాలు పట్టించుకోద్దన్నా మన పెద్దోళ్ళమే పెద్దగా ఆలోచించాలన్నా అంటే అది మా ఆఫీస్ దాకా గొడవ అయింది చాలా బాధపడ్డా ఆయన అరే అన్న నువ్వు చిన్న చిన్న విషయాలు పోద్దన్నా నీ లెవెల్ వేరన్నా గద్దరన్న తర్వాత మరో గద్దరవన్నా నువ్వు అని చెప్పాను నేను అంటే ఆయన బాధపడ్డాడు దయచేసి నేను మా కళాకారులకు చెప్తా ఉన్నా ముఖ్యంగా మా సారథి కళాకారులకు చెప్తా ఉన్నా మనిషి బతుకున్నప్పుడు గౌరవించండి సచ్చినాక స్టేటస్లు పెట్టుకొని సచ్చినాక నీతి మాటలు మాట్లాడి సచ్చినాక ఇది అని చెప్పడం కాదు బతుకున్నప్పుడు బాగా మంచిగా ఉండాలి సచ్చినాక స్టేటస్లు పెట్టుకొని బాగున్నావు నువ్వు బాగు మంచిగా చూసుకుంటే ఇవన్నీ వద్దు బతుకున్నప్పుడు మంచిగా చూసుకోవాలి భయ్ సచ్చినాక ఏంటిగా దయచేసి కళాకారులు జాంగీర్ అంటే కదా ఎవరినైనా సరే ఫస్ట్ కళాకారులు మనల్ని మనం గౌరవించడం నేర్చుకోవాలి సచ్చినంగా రిప్ అని స్టేటస్ పెట్టి కన్నీళ్ళు చుక్కలు రాచడం అది చాలా తప్పు బతుకున్నప్పుడే వానికి కష్టం వచ్చినా సుఖం వచ్చినా నువ్వు పైసలు సాయం చేయకపోవచ్చు కానీ మాట సాయంగా మనిషి సాయంగా నువ్వు వాడు నిలబడప్పుడు నిజంగా నువ్వు ఖచ్చితంగా ఒక మంచి కళాకారులుగా పేరు వస్తుంది తప్ప సచ్చినంగా రిప్ అని పెట్టి ఫేస్బుక్లో మిస్ యూ అని పెట్టి అవన్నీ యుక్త కేసండి పనికిరాని బక్వాస్ మాటలు ఓ బక్వాస్ బంద్ కారణమే అదేవిధంగా ఈ మధ్యకాలంలో అంబేద్కర్ ప్రోగ్రాం అయినాక ఆడని మానవ పాట ఎవ్వడు చెప్పిండురా సాహిత్యంగా రాసిన పాట ఎవ్వడు చెప్పిండురా మీరెక్కువ జాతోళ్ళని ఏడారా సింధుర మేము తక్కువ జాతోళ్ళని నిన్ను నన్ను గన్న తల్లి భారతమ్మ ఒక్కటే నువ్వు నేను బతుకుతున్న భరత భూమి ఒక్కటే నీకు నాకు మధ్యన ఈ కులం గొడవలేందిరా ఈ కులం అనేటి కుళ్ళును సృష్టించినోడు ఎవడురా ఎవడు వాడెవ్వడు 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 ఎవడు ఎక్కువ జాతోళ్ళని ఏడారా సింధుర మేము తక్కువ జాతోళ్ళని జాంగీర్ అంటే ఒక ధిక్కార స్వరం జాంగీర్ అంటే మానవతావాది జాంగీర్ అంటే ఒక సామాజిక ఉద్యమకారుడు కాబట్టి ఆయన మన మధ్య లేకపోయినా మాలాంటి యువ కళాకారులం జాంగీర్ అన్న యొక్క లక్ష్యాలను మా భుజాలను వేసుకొని ముందుకు పోయి జాంగీర్ అన్న పేరు నిలబెట్టడంలో ఈ భువనగిరి బిడ్డగా నిజంగా చాలా గర్వంగా అన్న లక్ష్యాలు తీసుకొని ముందుకు పోతానని మీ అందరికీ పేరు పైన తెలుసు చాలామంది మాట్లాడేది చాలా మాట్లాడాలి ఉండాలి కానీ సభ కలిగి అన్న